హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ గులాబ్ జామున్ ఇలా చేసి చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుని కట్ చేసి పిండిని తీసుకుని కాచి చల్లారని పాలు వేసుకుని కలుపుకోవాలి. ఒకేసారి పాలు ఎక్కువ వేయకూడదు, కొంచెం నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. పిండి కలిపాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కప్ గులాబ్ జామున్ ప్యాకెట్కి ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి. 3 యాలకులు వేసుకోవాలి. పాకం బాగా మరగాలి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని రౌండ్ బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉండలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. తర్వాత పంచదార పాకంలో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే గులాబ్ జామున్ రెడీ. ఫస్ట్ టైం గులాబ్ జామున్ ఈ కొలతతో చేసి టేస్ట్ అదిరిపోద్ది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.